1905లో ఈ గీతం ద్వారా విడిపోయిన బెంగాల్ను మళ్ళీ తెచ్చుకున్నాం మనం. ఈ గీతం కలిపింది మనకు. ఇది చరిత్ర. వందే మాత్రం అంత గొప్ప చరిత్ర. అంటే అర్థమైంది హిందూ ముస్లిం విడిపోయింది. ముస్లింలే కదా బంగ్లాదేశ్ అంటే అప్పుడు విడిపోయింది. అదే హిందూ ముస్లింలు ఈ గీతం ద్వారా కలిశారు. కానీ ఈ గీతమే ఇప్పుడు విడగొడుతుంది అనేది చర్చ కదా. అందుకని చర్చనే డీవియేట్ అయిపోయింది వాసు గారు. రైట్. ఇక పిఎఫ్ఐ దగ్గరకు వస్తే ఒకసారి, అంటే నేను ఇందాక మీరు కేరళ చాలా రేషనల్ స్టేట్ అనుకున్నాను, అంటే ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న అభ్యుదయ భావజాలం ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మరి అదే అభ్యుదయ భావజాలం ఉన్న చోట పిఎఫ్ఐ ఎలా పుట్టింది? పిఎఫ్ఐ మొన్న మీకు చూసే ఉంటారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంది. 2022లో కేరళలో జరిగిన సంఘటనల నేపథ్యాన్ని పెట్టుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ వాళ్ళ డాక్టరీన్లో రాసుకున్నారు, ఎలాగో ఉత్తర భారతదేశం సింధూర్ ఆపరేషన్ సింధూర్ ముందర ఉత్తర భారతదేశం మీద మీరు ఎలాగో గురిపెట్టారు, జైషే మహమ్మద్, లష్కర్ ఎ తైబా, ఐఎస్ఐ, మీరు ఆ యుద్ధం చేసుకుంటుంటే మేము సౌత్ నుంచి కొట్టుకుంటూ వస్తామని చెప్పి కన్ఫెషన్, దే మేడ్ దేర్ కన్ఫెషన్ విచ్ వాజ్ రికార్డెడ్. ఛార్జ్ షీట్లో మెన్షన్ కూడా ఉంది. పిఎఫ్ఐని బ్యాన్ చేస్తే దాని వికృత పార్శ్వం ఇంకోటి పుట్టుకొచ్చింది, ఎస్డిబిఐ అని. అది పనిచేస్తుంది. మీకు ఇంకా గుర్తుంటే 2 ఏళ్ల నాడు హైకోర్టు ఎదురుకుండా బస్సు మీద నిలబడి ఉగ్రవాదులు బెదిరించారు అక్కడ. సో మరి ఇవన్నీ కూడా అలార్మింగే కదా. పిఎఫ్ఐ ఇప్పుడు సౌత్ ఇండియాని మేము కబ్జా పెట్టేస్తామంటాం అనేది, ఇప్పుడు యూ జస్ట్ కాంట్ లీవ్ ద మ్యాటర్ ఓన్లీ టు ది స్టేట్స్, రాష్ట్రాలకి సంబంధించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూసి రాష్ట్రాలకు వదిలేసి రాష్ట్రాల సబ్జెక్ట్ అనడానికి కేంద్ర ప్రభుత్వం కూడా వీల్లేదు కదా. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అక్కడ జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి గట్టి చర్యలు తీసుకు. ఇంకా ఇవాళ మనం ఛార్జ్ షీట్ దశలోనే ఉన్నాం. ఇదే మీరు ట్రంప్ దగ్గర ఇట్లా జరిగితే ఊరుకుంటాడు, పెడరెక్కలు విరిచికట్టి పంపిస్తాడు. అయితే కేరళకు అదర్ సైడ్ స్టోరీ ఏంటంటే మోప్లా దాడుల దగ్గర నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అక్కడ ఇస్లాం అనేది ముందు నుంచి ఉంది. చాలా ఈ కృత్యాలన్నీ మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అక్కడ చదువు ఒకటి లిటరేసీ ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ కొరకు దేశమంతా వచ్చారు. అట్లాగే ఇస్లామిక్ కంట్రీస్కి ఎక్కువ మంది వెళ్ళారు ముస్లిమ్స్. సౌదీకి అక్కడ ఉద్యోగం కోసం వెళ్ళారు, ఎక్కువ వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళంతా కూడా బాగా డబ్బు సంపాదించారు. మీరు ఫారెన్ ఎక్స్చేంజ్ అత్యధికంగా ఉంటుంది కేరళ. ఎందుకు అంటే బయట నుంచి పంపించే డబ్బు మన దేశంలో ఏ రాష్ట్రానికి రాదు, ఆ రాష్ట్రానికి వస్తుంది. డబ్బు వస్తే పర్వాలేదు, వీళ్ళు వెళ్ళి పని చేస్తే పర్వాలేదు. దాంతోపాటు ఏం తెచ్చారంటే ఇవన్నీ తీసుకొచ్చారు. ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్స్తో సంబంధం, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న మనుషులు అత్యధికంగా కేరళలో ఉన్నారు ఇప్పుడు మన దేశంలో. ఎందుకంటే నార్త్ ఇండియా నార్త్ ఇండియా కాదు, కేరళలోనే ఎక్కువ. కేరళనే ఫస్ట్ తెచ్చింది కనుక ఇవన్నీ కూడా వాటి యొక్క వికృత రూపాలు ఇవన్నీ. పిఎఫ్ఐ బ్యాన్ చేసినప్పుడు చాలామంది గగ్గోలు పెట్టారు. ఆర్ఎస్ఎస్ని కూడా బ్యాన్ చేయాలి. కర్ణాటకలో కాంగ్రెస్ ఏకంగా ప్రకటించింది కూడా, మేము బజరంగ్ దళ్ను బ్యాన్ చేస్తామని ఎన్నికల్లో షెడ్యూల్లో. ఇవి పొలిటికల్ గేమ్స్, ఇవి నటోరియస్ పొలిటికల్ గేమ్ అన్నట్టు. అంటే టు ప్లీజ్ సంబడి యూ అనౌన్స్ ఎనీథింగ్, యూ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఎవరినో ప్లీజ్ చేయాలి. కనుక ఏమైనా చెప్తాను, బజరంగ్ దళ్ చేస్తాను, వాడు సంతోషపరుస్తాను. లేదైతే హిందూ తీవ్రవాదం అని అనేస్తాను, హిందువుల తీవ్రవాదం అనేస్తే ముస్లింలు సంతోషిస్తారు. ఇది ఈ దేశంలో ప్రమాదకరమైన రాజకీయాలు. కనుక ముస్లింలను ఒక్కరినే బ్లేమ్ చేయడానికి వీల్లేదు. ముస్లింలు అందరూ కూడా కాదు, మళ్ళా కొందరే ఈ విధంగా 10% ఉంటారు, వాటిల్లో పడుతూ ఉంటారు. వాళ్ళకి చదువుతో సంబంధం లేకుండా ఉంటుంది. పిఎఫ్ఐ మొదట్లో మాకు ఏబీవీపీ కేరళలో సిపిఎంతో కన్నూరులో ఎక్కువ చావులు సంభవించాయి. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఎక్కువ చావులు, ఎక్కువ మంది చనిపోయారు. సిపిఎం డైరెక్ట్గా ఫైట్ చేసేది, చాలామంది చనిపోయేది. చాలా క్రూరమైన, నా బెంగాల్ కన్నా ఎక్కువ రాజకీయాలు అక్కడ ఉంది. పంపా నదిలో శవాలను ఎత్తుకోవాల్సి వచ్చింది ఒక దశలో. అంటే కొట్టేసి నదిలో పడేస్తే శవాలు వెతుకోవడానికి అంత క్రూరంగా. ఏ సంవత్సరాల్లో సార్ ఇది? ఇదంతా కూడా 90sలో జరిగింది. 2000 వరకు జరిగింది. ఇక్కడ నక్సలైట్లు జరిగేటప్పుడు అక్కడ కూడా జరిగేది అన్నట్టు. చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. మీరు మొన్న ఈ మధ్యన రాజ్యసభ మెంబర్ ఒక ఆయన మాస్టర్, ఆయన 2 కాళ్ళు లేకుండా ఆ టైం సదానందం మాస్టర్ ముఖ్యమంత్రి, స్వయంగా ముఖ్యమంత్రి కూడా స్టూడెంట్హుడ్లో అలాంటి రాజకీయాలు ఉండేవాడు. అయితే వాళ్ళు భయపడ్డది ఎవరికి అంటే పిఎఫ్ఐకి. మళ్ళీ పిఎఫ్ఐకి తట్టుకోలేకపోయారు.
కాంగ్రెస్కి ఇలాంటివి ఎక్కువ లేవు కానీ బట్ పిఎఫ్ఐ వచ్చాక చాలా దెబ్బతిన్నారు. తర్వాత కేరళలో ఈ సోకాల్ ప్రోగ్రెసివ్ వీళ్ళంతా కూడా ముస్లింలతో ముఖ్యంగా ఈ పిఎఫ్ఐ లాంటి సంస్థలతో బాగా దెబ్బతిన్నారు. తర్వాత లవ్ జిహాదీ దెబ్బ వీళ్ళకు కూడా ఉంది. సిపిఎం సిపిఐ అండ్ క్రిస్టియన్స్ ఎక్కువ హిందువులతో పాటు, నేను చెప్పేది హిందువుల బాధలతో పాటు. అవును, మనం సిపిఎం సీనియర్ నాయకులు గఫూర్ గారు కూడా చెప్పారు, మేము కూడా సఫరస్మే అన్నారు. వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది క్రైస్తవులు ఇంకా ఎక్కువ మొరపెట్టుకునేవాళ్ళు, మా పిల్లలు అమ్మాయిలు మాయమైపోతున్నారు అని. కనుక ఈ దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కేరళ అంత ప్రోగ్రెసివ్ కంట్రీలో మీరు అన్నందుకు చెప్తున్నాను, ఇలాంటివన్నీ కేరళలో పుట్టాయి. అక్కడ కేరళ సప్లై చేసింది దేశానికంతా. ఎట్లయితే మనం తెలంగాణ మావోయిజాన్ని సప్లై చేశామో దేశానికి, వైరస్ ఇచ్చింది వైరస్ ఇది కేరళ కూడా అలాంటివి చేసింది. దాంతో దేశం చాలా నష్టపోయింది. అట్లీస్ట్ మోడీ గారు వచ్చాక దాన్ని బ్యాన్ చేయడం, ఎస్డిపై చాలా చాలా డేంజరస్ సంస్థలు అండి ఇవన్నీ కూడా. కాంగ్రెస్లో కూడా కొందరు అలాంటి ఫైటర్స్ ఉన్నారు. నేను ఒకటి రెండు ఆయన పేరు గుర్తు రావడం లేదు. అదేంటి స్టూడెంట్స్ యూనియన్లో టాప్ లీడర్ ఉండేవాడు, ఆయన కూడా కొట్టారు వీళ్ళంతా కూడా దెబ్బలు తిన్న వాళ్ళే అందరూ కూడా. పోతే దేశం విషయంకి వచ్చేసరికి రమేష్ చెన్నితాల ఎన్ఎస్యూ నేషనల్ ప్రెసిడెంట్ చేశాడు, యూత్ కాంగ్రెస్ నేషనల్. ఐ థింక్ హీ వాజ్ సమ్ టైమ్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో మినిస్టర్ కూడా చేశారు. కొందరు ఉన్నారు, కొందరు ఆ విధంగా బాగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, పోరాటాలు చేశారు వాళ్ళు కూడా. కనుక అనుభవం ద్వారా రాజకీయాలు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఫాదరు శ్రీపదరావు గారు కదా, బాధితులు అన్ని పార్టీలో ఉన్నారు. ఈ టెర్రరిజం అనేది ఎవరిని కాపాడదు, అందరిపైన పడుతుంది. తమకు ప్రమాదం అంటే వాళ్ళపైన పడుతుంది. హయగ్రీవాచారి, శ్రీపాదరావు, చాలా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు కదా, వీళ్ళంతా కూడా చనిపోయిన వాళ్ళ చేతిలో. తీవ్రవాదం కానీ ఇటువంటివి అన్నిటినీ కూడా అందరము కొద్దిగా ఫెయిర్గా మాట్లాడగలగాలి, కొద్దిగా ఓపెన్గా మాట్లాడగలగాలి. దేశ హితము ముఖ్యం అనేది కాస్త వచ్చినప్పుడు రాజకీయాలు పక్క పెట్టాయి. లవ్ జిహాదీ విషయమే వచ్చింది అనుకున్నాం. లవ్ జిహాదీ నిజంగా కూడా ఏందయ్యా, ఊరికే ఏదో ప్రేమించింటాడు, దాన్ని పట్టుకొని మీరంతా కూడా మతం రంగు రుద్దడం ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దాంట్లో ప్రేమలో కుట్ర ఉంది అనేది ఎంత ప్రమాదం వాసు గారు. కనుక రేపటి రోజు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారంటే అందులో కుట్ర ఏమైనా దాగుందా అనే భయం వేస్తుంది. కనుక మతం ఆధారంగా మనుషులను చూడాల్సి వస్తుంది, ఆ ప్రేమకు సర్టిఫై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు లేదు. కనీసం కులాంతర వివాహాలు జరిగితే మనం సంతోషపడాలి కదా, మంచిదే కదా. సొసైటీ మెల్లమెల్లగా న్యూట్రలైజ్ కావాలి కదా ఎక్కడో దగ్గర. అలాంటిదే మతాంతరం కూడా జరగవచ్చు, ఏం కాదు. ప్రోగ్రెసివ్ ఉన్న వాళ్ళందరూ ఇట్లనే ఆలోచిస్తారు. సార్, దెర్ హ్యావ్ బీన్ ఎలిగేషన్స్ దట్ ఈ లవ్ జిహాద్ అనే ఒక్క పక్క అభ్యుదయవాదులు అందరూ అంటారు లవ్ జిహాద్ అనేది లేదు, ఇది ఆర్ఎస్ఎస్ సృష్టి అంటారు. ఇంకొక పక్క చూస్తుంటే అంటే ఫలానా సబ్సెక్టు ఫలానా సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిల్ని లిఫ్ట్ చేస్తే మీకు ఇంత పేమెంట్ ఉంటుందని. నిజమా అది? ఈజ్ దేర్ ఎనీ? నేను నా దగ్గర ఒక పుస్తకం, చిన్న పుస్తకం, ఎప్పుడైనా వీలైనప్పుడు మీరు చదవండి. దీంట్లో లిస్ట్ ఉంది. దీంట్లో ఏంటి రీడ్స్, ఏ కులం అమ్మాయిని ట్రాప్ చేస్తే ఎంత ఉంటుంది అది కాస్త స్టడీ చేసి రాసినాయి, ఊరికే రాసినాయి ఏం కాదు. కనుక సింపుల్గా చెప్పాలంటే అగ్రవర్ణ అమ్మాయిలకు రేట్ ఎక్కువ ఉంటుంది, నిమ్న వర్గాలకు తక్కువ ఉంటుంది. కాకపోతే అబ్బాయిలకు చాలా పెద్ద ఎత్తున హ్యూజ్ అమౌంట్స్ వస్తున్నాయి. నేను ఈ జాకోబ్ ఆయన పేరు పున్నోజా, డీజీపీ కేరళలో, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అది హైకోర్టు అడుగుతూనే ఇచ్చాడు. అటువంటి కేసులు చాలా వస్తూ ఉంటే ఏంటి చూడండి, ఇది అంత ప్లాన్డ్గా ట్రాపింగ్ జరుగుతుంది ఆ అమ్మాయిలను. కనుక లవ్ జిహాద్ అనే పదం అట్లా పక్కకెట్టి మొదలు దీన్ని స్టడీ చేయండి అంటే ఆయన ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. అంటే ఆ పర్స్యూయేషన్ ఏదైతే ఉందో, అమ్మాయిలను పర్స్యూ చేయడం, వెంటపడడం, దానికి ఆ స్టోరీస్ అన్నీ తీశారు వాళ్ళు బయటికి. ఎంత ప్లాన్గా ఒక 5-6 మంది అమ్మాయిలు వచ్చి ఒక హిందూ అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి అక్కడ బ్రదర్స్ పరిచయం చేయడం, లాంటివన్నీ కూడా పర్స్యూయేషన్లో చాలా విషయాలు. ఎలా పర్స్యూ చేస్తారు, ఎంత ప్లాన్గా ట్రాప్ చేస్తారు. అమ్మాయి ఫ్రెండ్షిప్ చేసేవి, అబ్బాయి ఫ్రెండ్షిప్ చేయడం కష్టమవుతుంది కదా. కనుక ముస్లిం అబ్బాయి అయితే ఇంకా కష్టం. హిందూ అమ్మాయి ఎప్పుడు ముస్లిం అమ్మాయితో ఫ్రెండ్షిప్ అవుతుంది ఫస్ట్. అక్కడ నుంచి ఫ్రెండ్ కదా అని ఇంటికి వెళ్తుంది, అక్కడ వాళ్ళ బ్రదర్తో ఇంకెవరో వాళ్ళ
వీళ్ళతో సంబంధాలు ఫ్రెండ్షిప్ ఏర్పడితే ఆ ఇదంతా తర్వాత ప్లాన్ ప్రకారం ఇదంతా ఒక అద్భుతమైన ప్లానింగ్ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏది ఎంకరేజింగ్గా ఉంటుందంటే ఈ బాయ్స్కు కూడా ఫండింగ్ వస్తుంది పెద్ద ఎత్తున. వాళ్ళకు బైక్ తీసుకొని ట్రాప్ చేయాలి, పెద్ద అమ్మాయిలు, పెద్దింటి అమ్మాయిలు బైక్స్ ఇస్తూ ఉంటారు, రెబాన్ గ్లాసులు లాంటివి ఇస్తుంటారు, ఫ్యాషనబుల్ డ్రెస్సులు ఇస్తుంటారు, పేమెంట్ కూడా ఉంటుంది లాస్ట్. ఇంకా గమ్మత్ ఏంటంటే పెళ్ళిళ్ళు ప్రోత్సహిస్తారు, పెళ్లి చేసుకొని ఇస్తారు కనుక 2-3 పెళ్ళిళ్ళు అనేవి తర్వాత వస్తుంటారు. తర్వాత అమ్మాయికి తెలుస్తుంది వీడి దగ్గర ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటాడు, లేకపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ పిల్లలు ఇద్దరు అనేసి వదిలేస్తూ ఉంటాడు. అన్నిట్లో ఉండేది ఒక కామన్ థింగ్ ఏముంటుందంటే ఆ అమ్మాయి మతం మారాల్సిందే. ఇది ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్. ఫండింగ్ కూడా చాలా క్లియర్ కట్గా తేలినటువంటి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఒక సౌత్ ఇండియాలో ఒక రాష్ట్రానికి సంబంధించి మొత్తం నేషన్ వైడ్గా ఈ నెట్వర్క్ నడుస్తాం. దీనికి అన్ని స్టోరీస్ ఉన్నాయి. మొన్న ఈ మధ్య మీరు లక్నో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ అతను సీనియర్ రెసిడెంట్ ముస్లిం డాక్టర్ ఆయన ఒక హిందూ యువతని ప్రలోభ పెట్టాడని చెప్పేసి ఆ అమ్మాయికి పెట్టింది. తీరా పెళ్లి చేసుకుంటాను మతం మార్చుకోండి ఇన్సిస్ట్ చేస్తే షీ సెడ్ నో, బ్లాక్మెయిల్ చేశాట. తీరా మా అమ్మాయి చెబుతుంది ఏంటి, మొదట ట్రాప్ చేసింది కూడా హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడు, పెళ్ళి అయింది అని. ఆమె డాక్టర్ కనుక నేను ఇంతకుముందు అన్నట్టుగా చదువుతో సంబంధం లేని విషయం ఇది అంతా. ఎవరైనా కూడా కేరళ డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద మరి గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటా సార్? అంటే అవి ఆపమని చెప్పింది అంతే. వాటికి అయిన వాటిని ఏం పనిష్మెంట్ లేదు. నా దగ్గర ఒక 30 కేసెస్ ఉంటాయండి దేశం. మనకేమైందంటే ఐసోలేటెడ్ అనే వర్డ్ వినబడుతుంది వస్తుంది. ఎక్కడో స్ట్రే ఇన్సిడెంట్స్ పట్టుకొని వచ్చి మీరు జర్నలైజ్ చేసి చెప్తున్నారు అని. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అని డిస్కషన్లో డిబేట్స్ చాలామంది చెప్తుంటారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేవాళ్ళు నేను తప్పబట్టాను. ఎందుకంటే మనం కూడా ఐసోలేటెడ్గా ఉంటాం. మనం దేశమంతా స్టడీ చేయము ఎప్పుడు కూడా. ఎన్సీఆర్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ అవన్నీ కూడా మనం చదవం కనుక నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్ ఒక 4-5 ఎగ్జాంపుల్ మాత్రమే. చిల్లింగ్ ఇన్సిడెంట్స్ ఒక 30 ఉన్నాయి నా దగ్గర. 30లో ఒక 4-5 మీకు చెప్తాను అంతే. ఉదాహరణకు కోనసీమలో 2021-25 మధ్యలో షేక్ సామ్మా అనే అమ్మాయితో లివింగ్ రిలేషన్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడు, అబ్యూజ్ చేశాడు. ఆమెను ప్రాస్టిట్యూట్లకు టర్న్ చేయడానికి పుష్ చేస్తాడు. అప్పుడు ఆమె రెసిస్ట్ చేస్తుంది, చంపేస్తాడు. తర్వాత కేసు అయింది. ఇవన్నిటి కూడా నేను పేపర్లో రిపోర్ట్ చేసిన విషయాలు నేను చెప్తున్నా. బెంగళూరులో మహమ్మద్ షంషుద్దీన్ అని బెంగళూరు సంగతి చెప్తున్నా. ఆశా అన్న అమ్మాయిని 1.5 years లవ్ చేశాడు, ఎంజాయ్ చేశాడు. తర్వాత June 30th, 2025 మొన్న ఆమెను దీనికి ఊరేసి చంపేశాడు. ఊరికే మోడల్గా 2-3 కేసెస్ మీకు గుర్తు చేస్తున్నాను. బెంగళూరులో ఉదాహరణకు మహమ్మద్ షంషుద్దీన్ ఆశా అనే అమ్మాయిని ట్రాప్ చేశాడు. June 30th, 2025 తాడేసి ఊరేసి చంపేశాడు. ఎందుకంటే రెసిస్ట్ చేసింది ఆమె, మతం మార్చుకోమంటే రెసిస్ట్ చేసింది. బైక్ పైన బాడీని తీసుకుపోయి ఎక్కడో 20 kilometers తీసుకెళ్ళి పాత వేయడానికి వెళ్ళినప్పుడు దొరికాడు అంతే. తర్వాత కేసు అయింది. ఇవన్నీ కూడా రికార్డెడ్. గుర్గాంలో ముస్తాక్ అనే అబ్బాయి మళ్ళీ ట్రాప్ చేశాడు. పూజ అనే అమ్మాయిని ట్రాప్ చేశాడు. 2 ఏళ్ళు ఎంజాయ్ చేశాడు, అబ్యూజ్ చేశాడు. తర్వాత మర్డర్ చేశాడు. మర్డర్ ఎంత సివియర్గా చేశాడంటే హెడ్ను బాడీ నుంచి రిమూవ్ చేశాడు. ఇవన్నీ కూడా తర్వాత బరీ చేశాడు. పేపర్లో వచ్చినాయి ఇవన్నీ. హైదరాబాద్లో మహమ్మద్ అలీ అనేవాడు అమ్మాయిని కన్వర్ట్ చేశాడు, ఫాతిమాగా పేరు మార్చాడు. తర్వాత ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోలేదు, ఆమె రెసిస్ట్ చేసింది, కేసు అయింది అప్పుడు. తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి. ముందు చెప్పరు కదా ఈ అమ్మాయిలు కూడా, తర్వాత చెప్తారు. గౌహతి మణిఖాన్ అని చెప్పేసి అంజు దూర్జా అనే అమ్మాయిని, హిందూ అమ్మాయిని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు, అబ్యూజ్ చేశాడు. 12th November 2023 మర్డర్ చేశాడు మళ్ళీ. సో ఇలా కేసెస్ ఇవన్నీ ఐసోలేటెడే కదా అండి. ఐసోలేటెడ్ అనుకుంటే ఐసోలేటెడ్, బట్ దెర్ ఈజ్ ఎ ప్యాటర్న్ అనుకుంటే ప్యాటర్నే కదా. అంటే 30 కేసులు నేను ఒక పేపర్లో రిపోర్టెడ్ ఇవన్నీ కూడా నేను అండర్లైన్ చేశాను. సో ఇలా తీసుకుపోతుంటే చాలా కేసెస్ ఉన్నాయి ఈ దేశంలో. ఒక పద్ధతి ప్రకారమే, ఒక ప్యాటర్న్ ప్రకారమే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకే నేను అంటుంటాను అప్పుడప్పుడు, ప్రేమ కూడా కలుషితమైపోయింది, మార్కెట్లో పొల్యూట్ అయిపోయింది.
ఏది కూడా పవిత్రత లేదు, ఏమీ లేదు ప్రేమలో, అన్నీ అనుమానమే. మొదలే ఇప్పుడున్నటువంటి పర్సనాలిటీస్లో పిల్లలు అనుమానం. ఈ రిలీజియస్ విషయాలు వచ్చేసరికి గుడ్డిగా నమ్మేసి అక్కడికి వెళ్ళి బలవంతంగా మతం మార్చుకొని వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు రుద్దుతుంటే, పైగా అన్నిటికన్నా ఇరిటెంట్ ఏంది అంటే హిందూ అమ్మాయిలకు ముస్లిం అబ్బాయిలతో ఒక మ్యారేజ్తో ఆగడు అతను. 4, 5 దానిలో పడి ఉంటారు, అట్లా బానిసల్లాగా పడి ఉంటారు. ఇది హిందూ అమ్మాయికి నచ్చదు. హిందూ అమ్మాయి ఎప్పుడు కూడా మన లైవ్లీహుడ్ ఏంటి సార్? అంతే, వాళ్ళ తిండి వాళ్ళ బ్రతుకుదేరు వాళ్ళు చూసుకోవాలి. వీడింత తెచ్చిస్తే తినాలి, బ్రతకాలి. ఇది వాళ్ళకున్న సాంప్రదాయం, అది ముస్లిం సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని హిందూ అమ్మాయిలు జీర్ణించుకోలేవు. ఇప్పుడు కేరళ ఫైల్స్ ఇవన్నీ కూడా విషయాలు అవన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాయి. దేశం అంతా కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. అందుకే హేమంత విశ్వశర్మ ఊరికే అన్నటువంటి విషయం, ఇండిజినస్ నంబర్ ఏమో చాలా తక్కువ. అన్నిటికన్నా ప్రమాదకరమైనది ట్రైబల్ కల్చర్ ట్రెడిషన్ అంతా కూడా అవుట్ అయిపోతుంది. మావోయిస్టులు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, ఖనిజాలు తీస్తారు అక్కడ, ఇది అరే ట్రైబల్సే మాయమైపోతున్నారు. ట్రైబల్గా లేరు ఇప్పుడు, అందరూ కూడా కన్వర్ట్ అయిపోతున్నారు. ఇస్లామిక్ ట్రెడిషన్స్ వచ్చేసినాయి, ట్రైబల్ ట్రెడిషన్స్ అన్నీ కూడా పోయినాయి. వాళ్ళు దే ఆర్ నో మోర్ ట్రైబల్స్ అని. వీళ్ళు ఇవే అయిపోతున్నాయి, కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయి. దీన్ని మాట్లాడారు వీళ్ళంతా కూడా, సోకాల్ ప్రోగ్రెసివ్ అంతా కూడా. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో ఏముండాలి, ట్రైబల్ ట్రెడిషన్ ఉండాలి, ట్రైబల్ కల్చర్ ఉండాలి, ఇది కూడా మనం తెలుసుకోవాలి. కానీ వాళ్ళు ట్రైబల్ ట్రెడిషన్ కల్చరే పోగొట్టుకున్నాక ట్రైబల్ అనేటువంటి జెనెటిక్స్ జీన్స్ ఎక్కడున్నాయి, ఇంకా పోయింది కదా, మాయమైపోతుంది కదా. కనుక ఈ క్యారెక్టరే పోయినప్పుడు దాని ట్రైబల్ ఏరియా ఎందుకంటాం? పాకిస్తాన్ అవుతుంది, బంగ్లాదేశ్ అయిపోతూ ఉంది. ఇవన్నీ ప్రమాదకరమైన సమస్యలు కావా? ఎందుకు అని అంటే ఫైనల్గా వస్తే మళ్ళా లాయల్టీ టు ది నేషన్, ఇది ప్రమాదకరంగా మాట్లాడు. కనుక హిమంత విశ్వశర్మ చేసినా, లేకపోతే మహారాష్ట్రలో చాలా రాష్ట్రాల్లో ఈరోజు చట్టం తేవాలని అంటున్నారు. లవ్ జిహాద్ అనే పదం మీకు అభ్యంతరం ఉంటే ఇంకేదైనా ప్రేమ మోసాలు అని పెట్టండి. ప్రేమ పేరుతో జరిగే మోసాలు, అది ఏ కులమైన ఏ మతం అయినా కూడా అరికట్టాలి. అసలు నేనేమంటాను, మనము ఇన్ఫర్మేషన్ గురించి ఒక రైట్ ఉంది మనకు, ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పెళ్లి చేసుకుంటేనే అమ్మాయికి ఇన్ఫర్మేషన్ లేకుండా పెళ్ళి ఎట్లా చేసుకుంటాను? జీవితకాలం కలిసి ఉండాల్సిన వాళ్ళవు, నీకు ఇంతకుముందు పెళ్ళి అయిందా లేదా, నీ కులం ఏంది, నీ మతం ఏంది, లివింగ్ రిలేషన్ అని అంటావు. లివింగ్ రిలేషన్ కూడా కోర్టులో తీర్పులు ఉన్నాయి. మీ పుట్టిన బిడ్డను నో అనికే వీలు లేదు. కనుక చట్టం మీ మీద వచ్చేస్తుంది, మీరు తాళి కట్టకపోవచ్చు. కనుక నా పాయింట్ ఏంటంటే, నీకు హక్కు ఉంది కదా, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఏదైనా దాచినప్పుడు తీవ్రమైన చర్యగా తీసుకోవాలి. సమాచారం ఇవ్వనందుకు నువ్వు ముస్లిం సాంప్రదాయాల్లో ఉండి నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు చెప్పకుండా, కనుక నీకు శిక్ష పడాలి, 10 ఏళ్ళు జైలుకి వెళ్ళాలి. కనుక ఇద్దరు ఒప్పందం చేసుకోవాలి, మాకు అన్నీ తెలిసి చేసుకుంటున్నాం, మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పెళ్ళి. కనుక నాకు అతను పర్టికులర్ కేస్ దట్ డాక్టర్, లేడీ డాక్టర్, షీ వాజ్ నాట్ అవేర్ కదండి లక్నోలో. తెలియదు ఆమెకు, తర్వాత తెలిసింది. అందువల్ల షీ హ్యాస్ డినైడ్. అండ్ ఇంకోటి, మతం మార్చుకోమంటే డినై చేసింది అదొకటి. తర్వాత ఆ రెండో విషయం, ఆల్రెడీ పెళ్ళయింది అతనికి, అదే లక్నో సిటీలో ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె కూడా హిందూయే. ఆమె హిందూయే. అంటే ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ కనిపించట్లేదా? క్వశ్చన్ చేసే వాళ్ళకి ఇక్కడ ప్యాటర్న్ కనిపించట్లేదా? అంటే ఐడెంటిఫై, అతనికి ఏదో టాస్క్ ఇచ్చారు, ఓకే, అతను ఎలీటే, డాక్టరే, టాస్క్ ఏంటి, హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని స్క్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఎంతమంది వీలైతే అంతమంది. ఆ కేసులో యూపీ సీఎం ఇన్వాల్వ్ అయ్యారు, నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు ఆయన. హీ వాజ్ షంటెడ్ అవుట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ, ఓకే. బట్ ఎక్కడ జస్టిస్ ఎలా జరుగుతుంది ఇప్పుడు ఆమెకు, డాక్టర్ గారికి ఎలా జరుగుతుంది? చదువుకున్న అమ్మాయిలకే ఇలా జరిగినప్పుడు మీరు అంటే చాలామంది దృష్టి ఉండదు. కానీ పహాడీ షరీఫ్ ఏరియాల నుంచి, కల్వకుర్తి ఆ ఏరియాల నుంచి, మన ముఖ్యమంత్రి గారి నేటివ్ ప్లేస్ నుంచి చాలామంది మగవాళ్ళు అబ్బాయిలు పని కొరకు వస్తుంటారు ఇక్కడికి. ముఖ్యంగా పాలు, ఇవి కూరగాయలు, వెజిటేబుల్స్ తీసుకొని వచ్చామంటే అమ్మాయిలు, నిమ్న వర్గాల అమ్మాయిలు, దళితులు, వీళ్ళు నిరంతరము మోసపోతున్నారు. 100 కేసులు ఉంటాయి ప్రతిరోజు కూడా. మీరు బైకులు పట్టుకొని తిరిగే ముస్లిం అబ్బాయిలు చక్కర్లు కొడుతుంటారు. మీరు రోడ్డు పైన పోతే ఫ్యాషనబుల్ పిల్లలు, మీరు ఎప్పుడైనా పోని ముందల వీళ్ళు ఇలా పైనకి లేపి నడిపిస్తుంటారు. వీళ్ళంతా కూడా అదంతా ఎందుకు తిరుగుతుంటారంటే వీళ్ళని ట్రాప్ చేస్తుంటారు. సగం మంది ఎంజాయ్ చేస్తుంటారు, సగం మందిని ప్రెగ్నెంట్ చేస్తుంటారు, వదిలేస్తుంటారు.
ఎంతమంది అండి దళిత ఉద్యమాలు చేసేవాళ్ళు సామాన్యం పట్టించుకోరు, కానీ పట్టించుకుంటే అదేదో రైట్ అన్నట్టు మాకు ఇక్కడ అమ్మాయిలు అన్నప్పుడు మాకు యూజ్ అవుతారు వీళ్ళు అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. కనుక మాట్లాడితే మీరు మతతత్వవాదులు అవుతారు ఈ విషయాలు మాట్లాడితే చాలామంది. సో దెర్ ఈజ్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి దీంట్లో. మేజర్గా ఏంటంటే మద్దతు రావడం ఏదైతే ఉందో అది దుర్మార్గం. నేనేమంటున్నాను, సరే చట్టం తీసుకునే చర్య చట్టం తీసుకుంటా, కానీ రాజకీయంగా ఓటు కోసం దేశ హితాన్ని కూడా పక్కకు పెట్టేసి కాన్లేయండి, వదిలేయండి అది ఇంత దూరం వచ్చేసింది. అయితే ఫైనల్గా ఒక విషయం చెప్పండి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో సునిశ్చితంగా దృష్టి పెట్టి ఒక సీరియస్ కాల్ తీసుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి? ఒకటే అండి, చట్టాలు రావాల్సిందే. ఈ ప్రేమ పేరున జరిగే మోసాలకు చట్టాలు రావాలి. రెండు ఇదేంది చొరబాటుదారులపైన చాలా చర్యలు ఉండాలి. ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా నిర్లక్ష్యం ఉంది. కేంద్రాన్ని అంటున్నాను, నేను రాష్ట్రాలను అంటున్నాను. ఇప్పుడు స్పందిస్తుంది, ఇది ఇంతకుముందే స్పందించాల్సింది వీళ్ళందరినీ కూడా. ఇదేంది సుప్రీంకోర్టే ఒక మాట అన్నది, ఇది ధర్మశాల కాదు అని. కనుక అందరికి వచ్చిన వాళ్ళకందరికీ కనుక ప్రభుత్వాలు ఈరోజు వరకు కూడా షేమ్గా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పడానికి నా దగ్గర ఒక కార్డు లేదు, ప్రభుత్వం ఇష్యూ చేసి. ఆధార్ అనేది కార్డు కాదు అది. కనుక నేషనల్ సిటిజనరీ ఏదైతే ఉంటుందో, లిస్ట్ ఏదైతే ఉందో అది మన సిటిజన్స్ వీళ్ళు, మన భారతీయులు అని ప్రభుత్వాలు గుర్తించడమే లేదే. ధర్మశాల కాకపోతే ఇది ఏంది చెప్పండి మీరు? దీన్ని చేయడానికి ఎందుకు మీకు రాజకీయం అడ్డం వస్తుంది? ఇన్ని చేస్తాం కదా మనం, జనగణన చేస్తాం, కులగణన చేస్తాం, ఆధార్ ఇస్తుంటాం. కనుక భారతీయులు ఎవరు అనేది మీరు గుర్తించకపోతే అభారతీయుడు ఎంత. ఇప్పుడు అమెరికాలో ఉన్నారండి, మీరు H1 A1 వీసా అని అంటున్నారు. మీరు ఆడిపోయినాక 10 రోజులు పర్మిషన్ ఉంటే 10 రోజులు ఉంటారు, 10 ఏళ్ళు పర్మిషన్ ఉంటే 10 ఏళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఒక్కరోజు ఉండగలుగుతారా? ఎందుకు అంటే ఇంత పెద్ద దేశంలో ఎవడు ఎక్కడున్నాడో, అమెరికా వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, బంగ్లాదేశ్ వాడు వచ్చాడు, ఎవరైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చా? మరి ప్రభుత్వం ఎందుకు ఉన్నది? కనుక జరిగే నష్టం ఎవరికండి? భారతీయుడి కదా, దాంట్లో హిందూ ముస్లిం అందరూ ఉన్నారు. కనుక ఏమంటున్నా అంటే భారతీయుడు అనేవాడు గుర్తించబడాలి. భారత ప్రభుత్వం చేయాలి ఈ పని, భారతీయుడిని గుర్తించాలి. కనుక అభారతీయుడు ఎవరైతే ఉన్నారో, వాడు బంగ్లాదేశీ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఎవడైనా కావచ్చు, వాడిని కూడా గుర్తించండి. కావాలంటే వాడికి కూడా స్టాంప్ వేయండి, వీడు భారతీయుడు కాదు అని. అప్పుడు పాలు నీళ్లు తేలిపోతాయి. వాడు ఓటేసి ప్రభుత్వాన్ని నిర్ణయించాక ఈ ప్రభుత్వం మనది ఎట్లవుతుంది? ఒక్క ఓటు పడ్డా సరే అది పొల్యూట్ అయినట్టే కదా, ఈ డెమోక్రసీ పొల్యూట్ అయినట్టు కదా. కనుక నేనేమంటున్నా, అంత సీరియస్నెస్ ఎక్కడిది అని అంటున్నా. ప్రభుత్వాలకు కానీ, పార్టీలకు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఇంటలెక్చువల్స్ కూడా నాలుక మడత పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి మాట్లాడతారు. కానీ అది నువ్వు అట్లా నేను నిన్ను తిడతాను, నువ్వు నన్ను తిడతావు, దానివల్ల ప్రయోజనం ఏంటి? నిజాన్ని మాట్లాడుకోవాలి కదా. కనుక 141 కోట్లు అన్నప్పుడు 140 కోట్లే, ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఉండడానికి వీల్లేదు. వీళ్ళు భారతీయులు అని నిర్ధారించే వ్యవస్థ ఎక్కడ ఉంది చెప్పండి? చేయాలి కదా. ఆ విషయంగా బాగా కొట్లాడతారు కదా. మీ కులగణన కావాలి, ఇంకా అవసరమైతే అందులో ఇంకా వర్గాలు తీయాలి. కనుక దేశ ప్రజలను ఇంకా మరిన్ని ముక్కలు చేయాలి. కానీ ఇవి అడగారు కదా. ఫైనల్గా దేశ పౌరుల గణన జరగాలి, అదే అంటున్నా. ఎగ్జాక్ట్గా దేశ పౌరుల గణన జరగాలి, గుర్తింపు ఇవ్వాలి. వీడు భారతీయుడు, వీడు అభారతీయుడు అని. అప్పుడే దీని యొక్క మీనింగ్ ఉంటుంది దీంట్లో ఏమన్నా అని. రైట్. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ప్రొఫెసర్ మురళీ మనోహర్ చాలా అంటే మూలాల్లోకి వెళ్ళి మాట్లాడారు. మనం ఆధార్ కార్డు ఉంటుంది, లేకపోతే పాన్ కార్డు ఉంటుంది, బట్ మనం ఈ దేశ పౌరులం అనే కార్డు మనకు ఎందుకు ఉండలేదు? పౌరసత్వ కార్డు మనకు ఎందుకు లేదు? ఐడెంటిఫై చేసి 140 కోట్లు అనుకున్నాం, 140 కోట్లకు మించి ఒక్కడు కూడా ఇక్కడ ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఆ దిశగా ఎందుకు మన వ్యవస్థల్ని పునర్నిర్మించుకోలేకపోతున్నాం అనేది ప్రొఫెసర్ మురళీ మనోహర్ ప్రశ్న. ఎలీట్ సెక్షన్స్ దీని మీద మాట్లాడటం కాదు, కొట్లాడి దీని మీద ఒక కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చట్టసభలు కూడా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టాలి. లేని పక్షంలో డెమోగ్రఫీ మారిపోతుంది, భారతదేశం మరుగుజ్జు అయిపోతుంది అనేది ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి అబ్జర్వేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.